దేవారాజా పుత్రులమై తేజరిల్లుదాము. ప్రతి ఒక్కరూ ప్రభు వైపు చూస్తూ మా మధ్యకు మహిమరూపధారిగా దిగివచ్చిన దేవా నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, స్తోత్రములు. మహిమతో మమ్మలను ఆవరించిన దేవా నీకు స్తోత్రములు. నీ పరిశుద్ధ పావురపు రెక్కల నీడలో మమ్మలను దాయిచు కాయిచు కాపాడుచున్న దేవా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములని స్తుతించుదాము. ప్రతి ఒక్కరూ ప్రభువా మా మధ్యకు దిగిరమ్ము, మా మధ్య మహిమ రూపధారిగా దిగి వచ్చిన దేవా నా యొద్దకు వచ్చి వేయము అని ప్రభువును ఆహ్వానించండి. నిన్ను కొలిచెదారావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచెదారావయ్యా హృదయాదేవళమందు ముదమున నిన్ను గొల్చి భక్తి పుష్పములాచి భజించి పూజించి, భక్తి పుష్పములాచి భజించి పూజించి నిన్ను కొలిచెదారావయ్యా. ప్రతి ఒక్కరు ప్రభువా నిన్ను కొలిచెదారావయ్యా. ప్రభువును ఆహ్వానించుదాము. ప్రభువా నా యొద్దకు దిగిరమ్ము, భక్తి అనబడే పుష్పముల చేత నేను స్తుతించుదును. ప్రభువా నీకే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. మా మధ్యకు మహిమ రూపధారిగా దిగి వచ్చిన దేవా నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నా హృదయమనే సింహాసనము పైకి దిగి వచ్చిన దేవానికి స్తోత్రములు. ఏ యోగ్యత ఏ అర్హత లేని మమ్మలను ఎన్నుకొని మా హృదయములో నివాసమునటకు దిగి వచ్చిన దేవానికి స్తోత్రములు. త్రిత్వదేవా, త్రియేక దేవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వరూపములో మా కొరకు బయలుపరచబడిన దేవా నీకే స్తోత్రము, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా ఏ యోగ్యత లేని మా కొరకు నీవు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా నిన్ను నేను స్తుతించుదును, ఆరాధించుదును. నాపై నీవు చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రములు, నాపై నీవు చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రములు. దేవా అన్న వస్త్రములు మాకు సంపాదించి పెట్టకు దేవాది దేవుడవైన నీవి పరలోకమును విడిచి భూలోకమునకు నరుడుగా వచ్చి వేసి ఉన్నావు. దేవానికి స్తోత్రములు. ప్రతి ఒక్కరు ప్రభువా నా కొరకు నరుడుగా ఈ లోకములో జన్మించిన రీతిని బట్టి నీకే స్తోత్రములని స్తుతించండి. మహిమ రూపధారి అయిన దేవా, మహిమ సింహాసనమును విడిచి పరలోకమును విడిచి నరలోకమునకు నరావతారిగా వచ్చి వేసిన యేసు నీకే స్తుతి, నీకే స్తోత్రములు, నీకే వందనములు తండ్రి. మా కొరకు నీవు చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రములు, నీకే వందనములు. పాడుకుందును రావయ్యా నీ ప్రేమను, వేడుకొందును రావయ్యా, పాడుకొందును రావయ్యా.
వస్త్రము లేక అల్లాలాడిన నాకు అల్లాని వసగిన అన్న వస్త్రములకై అన్నాని వసగిన అన్న వస్త్రములకై పడుకొందును రావయ్యా ప్రేమలో వేడుకొందును రావయ్యా. ప్రభువా, నాపై నీవు చూపిన ప్రేమను బట్టి నీకే స్తోత్రములు 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 తండ్రి. అన్న వస్త్రములు మాకు సంపాదించుట కొరకు నీవు చేసిన ప్రతి కార్యమును బట్టి నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. దేవా, ఈ సృష్టిని మాకు ఆహారముగా ఇచ్చినావు, అందును బట్టి నీకు స్తోత్రములు. ఈ యొక్క సృష్టిని మాకు ఆహారముగా ఇచ్చి వేసిన దేవానికి స్తోత్రములు. నీ మాటలు కలిగిన పరిశుద్ధ గ్రంథమును, నీ వాక్కును మాకు ఆహారముగా ఇచ్చి వేసిన దేవా నీకే స్తోత్రములు. ప్రతి ఒక్కరు దేవా నీకు స్తోత్రములను పలకండి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైన నీ వాక్యమును మాకు ఆహారముగా ఇచ్చి వేసిన దేవా నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నీ వాక్కును బట్టి నీకు స్తోత్రములు, పరిశుద్ధ గ్రంథమును బట్టి నీకు స్తోత్రములు. దేవా, దాచబడిన పరిశుద్ధ గ్రంథమును డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా మాకు అందింప చేసిన దేవా నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. దాచబడిన పరిశుద్ధ గ్రంథములోని మర్మమైన విషయములను అందరూ పలకండి. వచనము దాచబడిన పరిశుద్ధ గ్రంథములోని మర్మమైన విషయములను దైవజనులైన దేవదాసయ్య గారి ద్వారా మాకు బయలుపరిచిన దేవా నీకు స్తోత్రములు. వాక్యాహారమును బట్టి నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరూ ఈ వాక్యాహారమును మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు స్తుతించు. జీవాహారమును మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రములు. దేవా, నీ శరీరమును నాయన నీ యొక్క రక్తమును మాకు ఇచ్చి వేసిన యేసు ప్రభువా నీకే స్తుతి, నీకే స్తుతి. జీవాహారమును జీవజలమును మాకిచ్చి వేసిన యేసు క్రీస్తు ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి. మా కొరకు నలుగగొట్టబడిన యేసు క్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు. మా కొరకు కొరడాలతో చీల్చబడిన యేసు క్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు. గెత్సెమనే తోట నుండి కల్వరి కొండ శిఖరము వరకు నలుగగొట్టబడిన యేసు క్రీస్తు ప్రభువా నీకే స్తోత్రములు. మా కొరకు నలుగుగొట్టబడుటకు చీల్చబడుటకు దేవా నీవే ఈ లోకమునకు వచ్చి ఉన్నావు. నా పాప భారము అనబడి సిలువను మోసిన యేసు క్రీస్తు ప్రభువా నీకే స్తుతి, నీకే స్తుతి. యేసు ప్రభువా నా పాప భారము, నా నేరములనబడి భారమును కర్ర సిలువను మోసి వేసిన దేవా నీకే స్తోత్రములు. సిలువ మ్రానుకు అంటగొట్టబడిన యేసు క్రీస్తు ప్రభువా నీకే స్తోత్రములు. తలపై ముండ్ల కిరీటముతో గుచ్చబడిన యేసు ప్రభువా నీ శిరస్సులో నుండి కార్చబడిన రక్తమును బట్టి నీకే స్తుతి,
రెండు చేతులలోనూ మేకులతో పొడవబడిన యేసు క్రీస్తు ప్రభువా నీకే స్తుతి. రెండు పాదములలోనూ మినప మేకుతో పొడవబడిన యేసు ప్రభువా నీకే స్తుతి. ప్రకలు బళ్ళింపుతో పొడవబడిన యేసు క్రీస్తు ప్రభువా నీకే స్తుతి. కాలువలుగా నీ రక్తమే నా కొరకు కార్చబడి ఉన్నది. నేటికి నీ రక్తమే ఒక ప్రవాహము వలె ప్రవహించుచున్నది. నీ రక్తములో నన్ను కడుగుచు పరిశుద్ధ పరచుచున్న యేసు క్రీస్తు ప్రభువా నీకే స్తోత్రములు. జీవాహారమును జీవజలమును మాకిచ్చి వేసిన యేసు నీకే స్తుతి. నీవిచ్చిన ఆహారమును బట్టి నీకు స్తోత్రములు. నీవిచ్చిన వస్త్రములను బట్టి నీకు స్తోత్రములు. రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, ఈలాగు ఉల్లాస వస్త్రము, చివరికి మహిమ వస్త్రమును మాకు ఇచ్చి వేసిన యేసు క్రీస్తు ప్రభువా నీకే స్తోత్రములు. నీవు మాకిచ్చిన జీవాహారమును బట్టి నీకు స్తోత్రములు. మహిమ వస్త్రములు, అక్షయ వస్త్రములు మాకు ఇచ్చి వేసిన యేసు క్రీస్తు ప్రభువా నిన్నే ఆరాధింతును, నిన్నే కొడియాడెదను, నిన్నే కీర్తించెదను, నిన్నే ఘనపరచెదను. ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా అనేక మారులు నా తప్పిదములే నీకును నాకును అడ్డు గోడగా ఉన్నవి. నైనా నా ప్రతి తప్పిదమును బట్టి నన్ను క్షమించుము. ప్రభువా నా పాపములే నిన్ను శిరోమ్రానుకు అంటగొట్టినవి. చెప్పుకుందును రావయ్యా నా పాపము, ఒప్పుకుందును రావయ్యా. చెప్పుకుందును రావయ్యా నా పాపములు, ఒప్పుకుందును రావయ్యా. పాప క్షమాపణ శాప విమోచన, పాప బందితు నాకు చూపిన ప్రేమకై, పాప బందితు నాకు చూపిన ప్రేమకై. పాప బంధకములలో బంధించబడిన నాపై నీవు చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా నీకే స్తుతి స్తోత్రములయా. ఓ ఆ శిలోమ్రాను పైన వేలాడిన రీతిని బట్టి నీకు స్తోత్రములు. మూడు మేకుల మధ్యలో వేలాడిన యేసు ప్రభువా నా పాపములే నిన్ను శిలువకు అంటగొట్టినవి, నన్ను క్షమించుము. ఈ సమయంలో మీరే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు కనుక మీలో ఎవరిలోనే ఇంకా విడిచిపెట్టని పాపములు ఉంటే ఈ క్షణమే ఒప్పుకోనండి. అనేక మార్లు మీ జీవితాల్లో మీరు కోరుకున్నది జరగకపోవటకు, కీడు మీలో నుండి తొలగకపోవటకు, మేలు కలుగుకున్నటకు మన పాపములే కారణము గనుక ప్రభువా నన్ను క్షమించుమని ప్రతి ఒక్కరు వేడుకొనండి. దేవా నా కొరికే నీవు సిలువ వేయబడి ఉన్నావు. ప్రభువా నన్ను పరిశుద్ధపరచుటకే నీవు సిలువ వేయబడి ఉన్నావు. నా ప్రతి పాపమును బట్టి నన్ను కడుగుము. నీ పరిశుద్ధ పావన రక్తములో
నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి రక్తములు నన్ను కడుగుము తండ్రి. హిసోపు కంటెను ఆయన హిసోపు చేత నన్ను కడుగుము. హిమము కంటెను తెల్లగా నన్ను శుద్ధి చేయుము తండ్రి. నీ రూపలావణ్యములు నాకు ఇచ్చుట కొరకు నీ పరిశుద్ధ రక్తమును నాకు ఇచ్చి వేసిన యేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ రక్తములో నన్ను కడిగి వేయుము. దేవా, నీ శిరస్సు నుండి పాదముల వరకు ఎక్కడ చూచినా రక్తమే, ఎక్కడ చూచినా గాయములే. ఆ గాయములలో నుండి కార్చబడిన నీ పరిశుద్ధ రక్తములు నన్ను శుద్ధి చేయుము తండ్రి, నన్ను శుద్ధి చేయుము. దేవా, నా ప్రతి పాపమును ఒప్పుకొనిచున్నాను తండ్రి. దేవా, నైనా కలలో చేసిన పాపములు, ఊహలో చేసిన పాపములు, తలంపులో చేసిన పాపములు, మాటలందరి పాపములు, ప్రవర్తనలో చేసిన ప్రతి పాపమును ఒప్పుకొనిచున్నాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అను వచనమును నమ్ముచున్నాను తండ్రి. నేను నమ్ముచున్నాను. నీ పరిశుద్ధ రక్తములో నన్ను కడుగము. నన్ను కడుగుట కొరకు, నన్ను పరిశుద్ధ పరచుట కొరకు, నన్ను శుద్ధి చేయుట కొరకు సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువా, నా పాప బంధకాల నుండి నన్ను విడిపించుట కొరకు నీ రక్తమును, నీ ప్రాణమును సిలువ మీద అర్పించి వేసిన యేసు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు తండ్రి. నీకే వందనములు ప్రభువా, నీకే వినుతులు తండ్రి, నీకే నిత్య మంగళ స్తోత్రములు తండ్రి. దేవా, అందరూ నాతో చెప్పండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. నా ప్రతి పాప బంధకముల నుండి నన్ను విడిపించిన రీతిని బట్టి నీకే స్తోత్రములు ప్రభువా. నా కొరకు ఇంత గొప్ప కార్యము చేసిన నీకే నా హృదయమును సమర్పించుచున్నాను. నా హృదయమును సమర్పించుచున్నాను. నా హృదయములోనికి వచ్చి దేవా, నా హృదయముని సింహాసనము మీదికి వచ్చి వేయుము తండ్రి. ఈ సింహాసనము నీ కొరకే, నా కొరకు సిలువ సింహాసనమును ఎక్కిన యేసు క్రీస్తు ప్రభువా, నైనా ఈ సమయంలో పరిశుద్ధపరచబడిన నా హృదయములోనికి వచ్చివేయుము. శుభ్రపరచితి రావయ్యా నా హృదయము, భద్రపరచితి రావయ్యా శుభ్రపరచితి రావయ్యా నా హృదయము పరచితి రావయ్యా. నీతి సూర్యుడా నీవు ఉదయించునంతానే, నీతి సూర్యుడా నీవు ఉదయించునంతానే, కుదురవు నా ప్రాణము సదాయాత్మా పరమాత్మా, కుదురవు నా ప్రాణము సదాయాత్మా పరమాత్మా. ప్రతి ఒక్కరు దేవా, నీవు నా హృదయములోనికి
నా జీవితంలోనికి నా గృహంలోనికి వచ్చిన నాడే ప్రతి విధమైన కీడులు తొలగిపోవును, ప్రతి విధమైన వ్యాధులు తొలగిపోవును, ప్రతి విధమైన అంధకారము తొలగిపోవును. నీతి సూర్యుడవైన యేసు క్రీస్తు ప్రభువా నీకే స్తోత్రములు. సూర్యుడు ఉదయించగానే చీకటి తొలగిపోవునట్లుగా ప్రతి విధమైన పాప చీకటులు తొలగించుట కొరకు మా కొరకు వచ్చి వేసిన యేసు క్రీస్తు ప్రభువా నీకే స్తోత్రములు. ప్రతి ఒక్కరు ప్రభువా నా హృదయం అనే సింహాసనం పైకి రమ్ము తండ్రి. ఇదిగో పరిశుద్ధపరచబడిన నా హృదయం అనే సింహాసనంలోనికి వచ్చి వేయుము తండ్రి. నా కొరకు పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చి వేసిన యేసుక్రీస్తు ప్రభువా శిలువ సింహాసనం పైకి ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువా నా హృదయములోనికి వచ్చి వేయము. నా హృదయం అనే సింహాసనం మీదికి వచ్చి వేయము. ప్రభువా నీ సువార్త కాడిని నేను మోసెదను తండ్రి. నాయనా నీ యొక్క సువార్త కాడిని నేను మోసెదను, నీ రక్తమును నేను తుడిచెదను. నా హృదయములోనికి వచ్చి వేయము. నా హృదయంబులోనికి నా ప్రభువ రమ్మయా. నా హృదయంబులోనికి నా ప్రభువ రమ్మయా. నీ మ్రాను మోసెదన్ ప్రభు, రక్తంబు తుడిచెదన్. నీ మ్రాను మోసెదన్ ప్రభు, రక్తంబు తుడిచెదన్. ప్రభువా నా హృదయమని సింహాసనము పైకి వచ్చి వేయుము. దేవా నీ స్వార్థ కాడి నేను మోసెదను, నీ గాయములు నేను కట్టెదను తండ్రి. నీ గాయములు నేను కట్టెదను. నేను తీర్మానము చేసుకొనిచున్నాను. దేవా అనేకులు స్వార్థ ప్రకటించి ఉన్నారు. అనేక మార్లు నీవిచ్చిన అవకాశమును నేను వాడుకొనలేదు. నన్ను క్షమించుము తండ్రి. ఇదిగో ఈ యొక్క సభలను మీరు మాకు ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా ఇచ్చి వేసిన యేసు ప్రభువా, మా కొరకు సృష్టిని ఇచ్చి వేసిన యేసు ప్రభువా, పరిశుద్ధ గ్రంథమును ఇచ్చి వేసిన యేసు ప్రభువా, పరలోక రాజ్యమును ఇచ్చి వేసిన యేసు ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. నీవు నాకు కలుగ చేసిన మేలులకు ఏమి ఇచ్చి నీ రుణమును నేను ఎన్నడను తీర్చలేను. నేను తీర్చలేను తండ్రి. దేవా నాయనా సజీవ యాగముగా నా శరీరమును నీకు సమర్పించుచున్నాను. దేవా నీవు నాకు ఇచ్చిన సమస్తమును నీకే సమర్పించుచున్నాను. ప్రభువా నన్ను నీ కొరకు ఒక సాక్షిగా వాడుకొను. దేవా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపుము, నన్ను నింపుము. నైనా కుమ్మరింపు కలుగగానే కుమరములు కూలిపోయినని మా తండ్రి గారి చేత వ్రాయింప చేసిన దేవానికి స్తోత్రములు. ప్రతి విధమైన కుమ్మరములు కూలిపోనట్లుగా నీ పరిశుద్ధాత్మను నా మీద కుమరించుము. 120 మంది మేడగదిలో మోకరించి ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేయగా, ఎడతెగక స్తుతి చేయగా పరిశుద్ధాత్మను కుమరించిన యేసుక్రీస్తు ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నాకును కలుగచేయము. ప్రతి ఒక్కరు పలకండి, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నాకు దయచేయము. పరిశుద్ధాత్మ అభిషేకమును నాకు దయచేయము.
దేవా, నేను నీ ప్రేమను నేను అర్థము చేసుకొనగలిగినట్లుగా, నీ కృపను నేను అర్థము చేసుకొనగలిగినట్లుగా, నీ కొరకు బలమైన సాక్షిగా నేను వాడబడినట్లుగా నాపై నీ ఆత్మను కుమరించుము. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, భూది గంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించెదరని పలికిన యేసు క్రీస్తు ప్రభువా, అయినా మీరు అడగమన్నారు, అడుగుచున్నాను. దేవా, నీ పరిశుద్ధాత్మను నాకు దయచేయము, పరిశుద్ధాత్మాభిషేకమును అనుగ్రహింపచేయము తండ్రి. దేవా, నేను నీవు చేసిన మేలులకు నేనేమిచ్చి నీ రుణమును నేను తీర్చలేను, కానీ నీ కొరకు సజీవ సాక్షిగా నేను జీవించున్నట్లుగా పరిశుద్ధాత్మాభిషేకం, ఆత్మాభిషేకమును అనుగ్రహించుము ప్రభువా. నా హృదయమని సింహాసనము పైకి వచ్చి వేయమ తండ్రి, నా హృదయమని సింహాసనం మీదికి వచ్చి వేయ. దేవా, నేను మరి నిన్నెన్నడూ విడిచిపెట్టను, నేను నిన్నెన్నడూ పోగొట్టుకోను తండ్రి. గత కాలంలో లోకములో చీకటిలో పాపములో అంధకారంలో జీవించి నైనా నేను ఎన్నో కోల్పోయి ఉన్నాను తండ్రి. దేవా, నేను నేటి నుండి నేను తీర్మానము చేసుకొనిచున్నాను, నేను ఎన్నడూ నిన్ను విడిచిపెట్టను. దాచుకొందును రావయ్యా, నీ రూపము చూచుకొందును రావయ్యా, దాచుకొందును రావయ్యా, నీ రూపము చూచుకొందును రావయ్యా. దోషాత్ముడను నాదు, దోషమంతయు బాపి, దోషాత్ముడను నాదు, దోషమంతయు బాపి, రూపమే పరచి నాదాపు నుండి రాజా, రూపమే పరచి నాదాపు నుండి రాజా. దేవా, యేసు ప్రభువా, నా హృదయములో నేను నిన్ను దాచుకొందును తండ్రి. దేవా, నీవే అమూల్యమైన వారు, మీరే అమూల్యమైన వారు ప్రభువా. దేవా, యేసు ప్రభువా, నీవు చూపిన ప్రేమ కృప, దేవా, నీకు నాపై ఉన్న ప్రేమకు నేను ఏమిచ్చి నీ రుణమును తీర్చలేను గాని నా హృదయములోనే నిన్ను దాచుకొందును. దేవా, నిన్నెన్నడూ పోగొట్టుకోను ప్రభువా. నాలో నాకు నీవిచ్చిన విశ్వాసమును పోగొట్టుకోను, నాకు నీవిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకోను. ప్రతి ఒక్కరూ తీర్మానము చేసుకోరండి. దేవా, నీవు నాకు ఇచ్చిన విశ్వాసమును పోగొట్టుకోను, నీవు నాకు ఇచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకోను, నీవు నాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని నేనెన్నడూ విడిచిపెట్టను ప్రభువా. నేనెన్నడూ విడిచిపెట్టను ప్రభువా. నీవిచ్చిన బైబిల్ మిషన్ను, నీవిచ్చిన బైబిల్ మిషన్ను నేనెన్నడూ విడిచిపెట్టను. నిన్నే హత్తుకొనియుందును, నిన్నే హత్తుకొనియుందును. దేవా, నీవిచ్చిన నీ మహిమ రూపమును బట్టి, దేవా, నీ యొక్క రూప లావణ్యములు మాకు కలుగ చేసిన రీతిని బట్టి నీకే స్తోత్రములు తండ్రి, నీకే వందనములు ప్రభువా. నీ రూప లావణ్యములు, నీ రూప లావణ్యములు నాకు ఇచ్చుచున్న దేవా, నీకు స్తోత్రములు. నీవు ప్రేమ కలిగి ఉన్నావు, నేను ప్రేమ కలిగి జీవించేదను. నీవు న్యాయమైన దేవుడము, నేను న్యాయము కలిగి జీవించేదను. నీవే దేవా జీవమై ఉన్నవాడము,
నీ జీవము నాలో ఉన్నది కనుక నేనును నీతో నిత్యము జీవించగలను. వెలుగై ఉన్న దేవా, అన్యజనుల ఎదుట నేను వెలుగుదను. అన్యజనుల ఎదుట నీ సువార్తను ప్రకటించడం ద్వారా, అనేకుల రక్షణ కొరకు ప్రార్థించుట ద్వారా, అనేకుల రక్షణ కొరకు ప్రార్థించుట ద్వారా, బైబిల్ మిషన్ కొరకు ప్రార్థన చేయటం ద్వారా, బైబిల్ మిషన్ను ప్రకటించుట ద్వారా, బైబిల్ను ప్రకటించడం ద్వారా నేను వెలుగుదును ప్రభువా. నీవు వెలుగై ఉన్నావు, నేను వెలుగుదును. నీ రూపములోనికి నన్ను మార్చివేసిన యేసు క్రీస్తు ప్రభువా, నీకే వందనములు, నీకే స్తోత్రములు, నీకే ప్రణతులు ప్రభువా. నీవిచ్చిన బైబిల్ మిషన్ను బట్టి నీకు స్తోత్రము, నీవిచ్చిన బైబిల్ మిషన్ను బట్టి నీకు స్తోత్రములు. గాలిలో సువర్ణాక్షరములతో బైబిల్ మిషను అని వ్రాసి మా తండ్రి గారికి బయలుపరిచిన దేవా, నీకే స్తోత్రములు. యువరాజు వలె బయటకు వచ్చి బైబిల్ మిషన్ను స్థాపన చేయుమని పలికిన దేవా, నీకు స్తోత్రములు. స్థాపించబడిన నాటి నుండి నేటి వరకు బైబిల్ మిషన్ను నడిపించుచున్న దేవా, నీకే స్తోత్రములు. ఇటు గొప్ప మిషన్లోనికి నన్ను నడిపించిన దేవా, నా కుటుంబమును నడిపించిన దేవా, ప్రతి ఒక్కరు పలకని నన్ను నడిపించిన దేవా, నన్ను నడిపించిన దేవా, నా కుటుంబమును నడిపించిన దేవా, నీకే స్తోత్రములు తండ్రి. నీకే వందనాలు ప్రభువా. బైబిల్ మిషన్ యొక్క ప్రత్యక్షతను బట్టి నీకే స్తోత్రములు దేవా. దైవ సన్నిధి క్రమములను బట్టి, 7 మెట్ల ప్రార్థనను బట్టి, 7 లోకముల చరిత్రను బట్టి దేవ, 7 సంఘముల చరిత్రను బట్టి దేవ, ఇలాగ ఎన్నో విషయములు ఈ బైబిల్ మిషన్ ద్వారా మాకు నేర్పించిన దేవా, నీకే స్తుతి, నీకే స్తోత్రములు తండ్రి. క్రొత్త విషయములు లేనిదే ఈ క్రొత్త మిషను ఎందుకు రావాలని వ్రాయబడినట్టుగా ఎన్నో క్రొత్త విషయములు, నూతన విషయములు, నూతనమైన కార్యములు నా జీవితంలో, నా కుటుంబములో, నా సంఘములో, నా మిషన్లో, బైబిల్ మిషన్లో జరిగింపచేసిన దేవా, నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములని స్తుతించండి. నీకే వందనములు ప్రభువా. పరలోకము నుండి దిగి వచ్చి బైబిల్ మిషన్ వ్రాయింపచేసిన దేవా, ఈ బైబిల్ మిషన్ ద్వారా మాకు నీవిచ్చిన దైవ సన్నిధిని బట్టి దేవా, నీకు స్తోత్రములు తండ్రి. దేవా, భక్తులు మాత్రమే కలిగి ఉండే దైవ సహవాసము అనుభవములోనికి దేవా మమ్మలను రానిచ్చిన దేవా, నీకే స్తోత్రములు. దేవా, ఈ మహోన్నతుని విద్యావత్సరములో నీ రూపములోనికి సంపూర్ణముగా నేను మార్చివేయబడినట్లు సహాయము దయచేయము దేవా. నీ మహిమ చేత నన్ను కప్పివేయము తండ్రి. ప్రతి ఒక్కరు పలకండి, నీ మహిమ చేత నన్ను కప్పివేయము తండ్రి. నీ మహిమ రూపములోనికి నన్ను మార్చివేయము తండ్రి. నీ మహిమ రూపములోనికి నన్ను మార్చివేయము. నీ రూపలావణ్యములు నా రూపలావణ్యములని పలికిన యేసు ప్రభువా, నా రూపలావణ్యములు నీ రూపలావణ్యములు అగులని పలికిన యేసు ప్రభువా, దేవా, నీ రూపములోనికి నన్ను మార్చి దేవా, నీ యొక్క మహిమ రాకడకు నన్ను సిద్ధపరచుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్తమైన దేవా, నీకే స్తోత్రములు తండ్రి. యోగ్యత లేని మా కొరకు మీరు చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి, వాత్సల్యతను బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నా దేవా. 87వ మహాసభలో ఈ రీతిగా నిన్ను దేవానైనా చూచుటకు మీరు చూపిన కృపను బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా దేవా. ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించు. ఈ సభలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయమును నీవు వహించి ఉన్నావని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్న కీడు తొలగిపోయినని మేము విశ్వసించుచు నిన్ను స్తుతించుచున్నాం. ప్రతి ఒక్కరిని నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోనండి దేవా. నీవు ఏ ఉద్దేశముతో ఈ బైబిల్ మిషన్ను బయలుపరిచి ఉన్నావో ఆ నీ ఉద్దేశము
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా, ఈ బైబిల్ మిషన్ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా, ప్రతి నరుని ద్వారా, నరునిలో మీరు నెరవేర్చుము, మహిమను పొందము. త్వరలో ఆకాశ మండలానికి కోరుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ నాతో చెప్పండి. దేవా దేవా నాకు కనబడము, నాకు కనబడము, నాతో మాట్లాడు. నాతో మాట్లాడు. దేవా దేవా అందరికి కనబడము, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. అందరితో మాట్లాడు. తదాస్తు.
మహాగణుడ మహోన్నతుడా, మీ యొక్క కృప కలిగిన నామం బట్టి వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. మీ యొక్క అత్యంత కృపలు మరి ఈ యొక్క 87వ మహాసభలు మహాఘనముగా జరిగింపచేసిన దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క 3వ దినపు కోడికలోనికి మమ్మలను, ఈ యొక్క 3వ దినములోనికి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు. ఉదయకాల ధ్యానమును నీ నామ మహిమార్థము జరిగింపచేసిన దేవా నీకే వందనములు చెల్లిస్తున్నాము దేవా. మరి ఉదయకాల కార్యక్రమాన్ని నీ నా మహిమార్థము జరిగింపచేయము. నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని మా మధ్య ఉంచుము. నీ మహిమతో మమ్మలను ఆవరించిన దేవా, నీకు మహిమకరముగా ఏకీవించిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమాన్ని జరిగింపచేయమని, ఈ యొక్క సభల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద దేవా నీ యొక్క రక్తాభిషేకము నుంచుము, నీ యొక్క ఆత్మాభిషేకము నుంచుము. అలాగే ప్రభువా ప్రతి ఒక్కరి మీద నీ యొక్క ఆశీర్వాదములను వర్షము వలె కుమరించుము. నీవే మహిమను పొందుము. త్వరలో ఆకాశ మండలానికి వరుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరూ లేచి నిలబడండి, పరలోక ప్రార్థన చెప్పుదాము.